తమన్ గారు హాయ్. హాయ్ బ్రదర్. సార్ హ్యూజ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ చాలా మంది చెప్పుంటారు మీకు ఆ కిక్ ఉంటుందో లేదుగా. ఐఎమ్ లైక్ హ్యూజ్ ఫ్యాన్. అండ్ అంటే చాలా సంవత్సరాల నుంచి విని ఆర్టిస్ట్ తో కూర్చోవడం అనేది ఇట్స్ సరియల్ ఫీలింగ్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ ద టైమ్. టు స్టార్ట్ విత్ నథింగ్ టెక్నికల్, నథింగ్ వాట్ యూ కాల్ డీప్ ఆర్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు నో, ఓజీ కాన్సర్ట్ జరిగిన రోజు చాలా వాట్ యూ కాల్ పవన్ కళ్యాణ్ గారు తమన్ కమ్యూనిటీ ఎస్ సార్ అని చెప్పి మీరు రావడం, సుజీత్ ప్లే ద ట్రైలర్ ఎస్ సార్ అని చెప్పి సైలెంట్ కూడా. దేవర్ లాట్ ఆఫ్ మీమ్స్ అనమాట. యునో లైక్ me when my manager asked me to submit the project, me who hasn't finished the project. So what was happening aa roju asalu? Ante like sudden ga like till 8 am 8 pm there was no thunderstorm activity. Suddenly everything, all clouds brewed up like 7:30 nunchi brewed up and it was showing rain from 8 to 9. So Dani garu was like panicking. Tammudu akkada full megalu urumulu vachestunnayi, త్వరగా రండి స్టార్ట్ చేద్దాం అంటే, సో వీ హ్యావ్ టు గెట్ దట్ హైడ్రాలిక్ ఆల్ ది స్టఫ్ రెడీ. అండ్ 1 day ముందర అనౌన్స్ చేసాం కదా ఎల్బీ స్టేడియంలో. సో అన్ని కరెక్ట్గా ఉందా ఒకసారి నేను చెక్ చేసుకుని, అండ్ వీఆర్ వర్కింగ్, మీ అండ్ సుజిత్ వర్ వర్కింగ్ ఆన్ ద ట్రైలర్. ఎలా అయినా ఆడియో ఫంక్షన్లో ప్లే చేద్దామని అవర్ టార్గెట్, బట్ వీ కుడ్ అచీవ్ బికాస్ ద షార్ట్స్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ రెడీ అవ్వలేదు. ఆ బుల్లెట్ రావడం, షార్ట్స్ ఇవన్నీ కొంచెం టూ మచ్ ఆఫ్ ఫిల్మ్ ఫుటేజ్. రే సైలెంట్ రే, ఫిల్మ్ ఫుటేజ్ చాలా యూజ్ చేసాం కాబట్టి వీ కుడ్ గెట్ ద విఎఫ్ఎక్స్ సీజీస్ ఆన్ టైమ్. అండ్ సౌండ్ కూడా మాస్టర్ అయ్యి రావాలి, ఎల్ఏలో మాస్టరింగ్ అవుతే అక్కడి నుంచి రావాలి యూట్యూబ్ మాస్టరింగ్, అది కూడా టైం పట్టేటట్టు ఉందని. సో అయిపోతుంది అనుకున్నాం. సో ఎవ్రీబడి వాజ్ యాక్టివ్ లాస్ట్ 15 days, బట్ సమ్హౌ వీ కుడ్ మిస్ ద టైమ్ అని తెలిసిపోయింది. అది కళ్యాణ్ గారికి తెలియలేదు. అప్రూవ్ చేసేసారని, ఆయన అయిపోతుందేమో అని అనుకున్నారు. బట్ ఇట్ వాస్ హ్యావింగ్ ఇట్స్ టైమ్. ఐ డెంట్ ఫినిష్ ఇట్, ప్రోడక్ట్ అవ్వలే. వాట్సాప్లో రికార్డ్ చేసుకొచ్చాం, కళ్యాణ్ గారు చూపిద్దాము కార్వన్లో అంటే, అక్కడ కూడా టైం దొరకలేదు, వచ్చిన వెంటనే స్టేజ్ ఎక్కేసాం. సో నో వన్ న్యూ హౌ ద ప్రోడక్ట్ ఇస్. సో దట్స్ హౌ. బట్ కళ్యాణ్ సార్ హ్యాస్ అ వెరీ బిగ్ హార్ట్. యూనో అసలు షో సరిగా జరగలేదు కదా, వచ్చిన ఇంతమంది క్రౌడ్కి అట్లీ వీ షుడ్ గివ్ దమ్ సంథింగ్ ఎక్స్క్లూజివ్, లేకపోతే ఐ విల్ ఫీల్ బ్యాడ్ అని హీ వాస్ టాకింగ్ ఆన్ అవర్ ఇయర్స్. ఏం చేద్దాం, ట్రైలర్ ఇచ్చేద్దాం, ట్రైలర్ ప్లే చేసాం, పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఐ విల్ టేక్ కేర్ అన్నారు. మాకు భయం, ఇలానే టీవీలో రిలే వెళ్ళిపోతే ఇంకా దానికి రివ్యూలు రియాక్షన్స్లు అన్నీ వచ్చేస్తాయి, వరల్డ్ వైడ్ రాసేస్తారు. ఇంకా అంటే విఎఫ్ఎక్స్ షార్ట్స్ బాగాలేదు, ఇంకా సీజీ బాగా చేసి ఉండొచ్చు. పీపుల్ చాలా బికేమ్ సో బ్రిలియంట్ కదా, దే ఆర్ బ్రేకింగ్ అప్ ఆల్ ద షార్ట్స్, దే ఆర్ బ్రేకింగ్ అప్ సో మెనీ థింగ్స్. ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. సో దెన్ నేను సుజిత్ చెప్పాను, లైవ్ రిలే ఆఫ్ చేద్దాం సుజిత్, స్టేడియంలో ఉండే వాళ్ళకి మాత్రం ప్లే చేద్దాం. సో లెట్ దెమ్ రికార్డ్ ఆన్ ద ఫోన్. ఆ ఫోన్లో అంత క్లారిటీ అంత రాదు కదా, దూరం నుంచి కదా ఉన్నారు ఫ్యాన్స్, అంత రికార్డ్ రాదు, లైవ్ రిలే ఆఫ్ చేద్దామని చెప్పి వీ టుక్ అ బ్రిలియంట్ కాల్ అట్ ద లాస్ట్ మినిట్. సో దాని తర్వాత ఇంకా రిలే ఆఫ్ చేసాం, వీ స్టాప్ ద రిలే. సో దట్ వాజ్ సమ్ బ్రిలియంట్ థింగ్ అనమాట. దాని తర్వాత 2 times ట్రైలర్ ప్లే చేసిన వెంటనే, సో వీ ఫెల్ట్ దట్ పవన్ కళ్యాణ్ గారు టుక్ ద రైట్ కాల్ ఫర్ టు మేక్ హిస్ ఫ్యాన్స్ హ్యాపీ. దట్ డే వాజ్ రియలీ వర్క్ అయింది చాలా పెద్దగా. సూపర్. సో మీ డిస్కోగ్రఫీలో చూసుకుంటే దెర్ ఈస్ అ వెరీ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ పోస్ట్ యువర్ కొలాబరేషన్స్ విత్ త్రివిక్రమ్ గారు. ఓకే, అప్పటి వరకు ఒకటంటే ఫ్రమ్ 2018 ఇట్స్ అరవింద్ సందర్ ఫ్రమ్ 2.0 సౌండింగ్ కానివ్వండి, అప్రోచ్ కానివ్వండి, ఒక ఫ్రెష్నెస్ ఉంది దాంట్లో. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్ ఫీడ్ దట్ మ్యాన్ గేవ్ యూ? ఈ షోర్ మీ దట్ నువ్వు తెర ముందుకు వచ్చి కొట్టేస్తున్నావు, సీట్ ఫ్రమ్ బిహైండ్, వెరీ స్మాల్ థింగ్స్, see it from the behind. వెనకాల నుంచి you start seeing the whole thing. చాలా ముందుకు వచ్చి you're becoming loud. Try to break that. ఒకసారి వెనకాల నుంచి ఆలోచించు. ఏదో చేయాలని ఏదో చేయకుండా ఉన్నావు, ఏదో చేయి దాన్ని అద్భుతం చేద్దాం అన్నారు. సో there are so too many because the travel I had with that genius is phenomenally good. అంటే ఆ డైలాగ్స్ని ఎలా అర్థం చేసుకుని షేప్ అప్ చేయాలి, because writing is superior, no? So with Trivikram sir, it's very refined. So that writing made me give underlining, commas, adjectives, exclamatory marks, whatever we use in the writing, that same punctuations I started giving in my music. Okay. So get my point? You write a letter, you put everything right, you put it in order. So that form made me, అదే మళ్ళీ మ్యూజిక్లో I started installing where to give a gap, where to start, which dialogue, what emotion, what is carrying, what is the arc. So everything I started following from
Before also, అది ఉంది. so we had from Kick to Sarainodu till Bagmati, Toli Prema. Before Arvinda Sameta, I had my vision. Mahanbhavudu also has Mahanbhavudu. So I had my works. yeah. But post things, I started things placing aesthetically, how it should bloom the whole scenes. Elevation scenes are fine. Commercially, we'll definitely do. కత్తి ఎత్తుకున్నప్పుడు కానీ కట్అవుట్ షాట్స్ పెట్టేటప్పుడు కానీ వీల్ ఇట్ ఇట్ సుపీరియర్. బట్ డైలాగ్ కింద అండర్ ప్లే చేయడం అనేది సంథింగ్ ఫినామినలీ బిగ్. డైలాగ్ హ్యాస్ టు హిట్ ద పీపుల్. అట్ సేమ్ టైమ్ ద ఆర్క్ ఆఫ్ ద మ్యూజిక్ హ్యాస్ టు ఎమోషనలీ డ్రైవ్ దట్ ఫిల్మ్. ఇట్ షుడ్ బి లైక్ అ పెయింటింగ్. ఇట్ షుడ్ బి లైక్ అ పెయింటింగ్. ద మొనార్క్ షుడ్ బి ప్రాపర్లీ అలైన్డ్. వాట్ ఫస్ట్ రీల్ మ్యూజిక్ 8th reel ఎలా కనెక్ట్ చేయాలి, 3rd reel మ్యూజిక్ ఎలా కనెక్ట్ చేయాలి, ఇలా సో మెనీ థింగ్స్ వీ స్పోక్ అబౌట్ ఇన్ అవర్ ట్రావెల్ ఆఫ్ జర్నీ ఆఫ్ విత్ Vikram sir. Uniformity. But is installing of words, is installing of things, is maturity towards film. Everything he started sharing with me. I think I was seeing him like a guru. I was like seeing him like everything, like my demi, like Chapal ela ante, like my mentor. So he changed so many. He added a new nerve to my brain to heart, which started listening so many things. Yes. ఇది ఆయన ఎలాంటి వర్డ్స్ గురించి చెప్పారు కదా, మీరు చెప్పారు భీమ్లా నాయక్ కి ఎటువంటి సౌండ్ స్కేప్ మనం ఎలా అప్రోచ్ అవబోతున్నది ఏంటంటే, ఫారెస్ట్ మధ్య కొండల మధ్య కూర్చుని కంపోజ్ చేస్తే ఎలా చేస్తారో అలా అదొక్క లైనే, బట్ దట్ డిఫైన్స్ ది ఎంటైర్ music sound scale. Exactly, because I didn't use any keyboard sounds except the subwoofers, which will come from the technical sound only. I can't give a ఇప్పుడు ఉండే మనకి డాల్బీ అట్మాస్ కి ఉండే సబ్స్ ఉంటాయి, పైన కూడా we have a sub, పైన కూడా 2 సబ్స్ ఉంటాయి అట్మాస్ లో. సో దానికి ఎలా మనం ఆ పెరిఫరల్ సౌండింగ్ కి ఎలా మనం హౌ వీ కెన్ స్ప్లిట్స్ ఆ సబ్స్ కి ఎలా సౌండ్ చేయడం, ఆ ఓన్లీ సబ్వూఫర్ కి కావాల్సిన సౌండ్ మాత్రమే బూమ్ బేసెస్ అని చాలా ఉంటాయి, అవి మాత్రమే ఐ యూజ్ ఫ్రమ్ ది టెక్నికల్ ఆస్పెక్ట్. ఎవ్రీథింగ్ ఇస్ లైఫ్, everything is live. And Bhimla Nayak OST is my favorite OST. Arvinda Sameta added its emotion, but Bhimla Nayak was very experimental. Yes, all the sounds I used there, violin tippi cello kinda kottadam, edo so much I did for that film. Yeah. So when Sujit comes to you, what is the feed that he gives you? Sujit is like ante peddaga undadu, but the wavelength is very very easy. ఏరా మావా అంటే అర్థమైపోతాను. ఏరా మావా అంటే స్లోగా మాట్లాడినా కూడా ఏరా డల్గా ఉన్నావు వెంటనే అడిగేస్తాం కదా, ఏరా ఇంత డల్గా ఉన్నావు, ఈ ఎనర్జీ కాదే నీది. సో ద లెంత్, ద వేవ్ లెంత్ బిట్వీన్ మీ అండ్ సుజిత్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ బిగ్. ద చార్ట్, ద ఈక్వేషన్ చార్ట్స్, ద సింక్ ఇస్, ఆ పజిల్ అలా వెళ్ళి కూర్చుంటుంది. సో బట్ ఈస్ మేబీ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ హీ వాంట్స్ ప్రాపర్లీ. అది సాహో నుంచి ఉంది మాకు. Sahola, when we did that chapter 1 glimpse, promo glimpse, when Prabhas and బయటకు వచ్చేటప్పుడు ఆ షార్ట్ హ్యాపీ బర్త్డే అని, అప్పటి నుంచి we have that glimpse. We missed out working in Saho, but we put all these things to Ojita. And it was something very nice with Sujit, because very simply ఎక్కువ డీపర్ గా నరేట్ చేయడు, పై సర్ఫేస్ లెవెల్లోనే చెప్తాడు, బట్ కాంక్రీట్ గా చెప్తాడు. సర్ఫేస్ కాంక్రీట్ గా ఉంటుంది, చాలా కాంక్రీట్ గా చెప్తాడు. అంటే హీ బిలీవ్స్ వాట్ హీ వాంట్స్. ఎక్కువ సోది లేదు, ముందు ఇది కాదు అది లేదు. సో ఆల్ ద స్క్రాప్ అంతా తీసేసి చాలా వి టాక్ వెరీ, మా కాన్వర్సేషన్స్ ఆర్ వెరీ సుపీరియర్. లవ్లీ. పిచ్ ఎలా చేశారు ఆయన మీకు? లైక్ ఓకే ఇది నేను అనుకుంటుంది, దిస్ ఇస్ హౌ ఐ వాంట్, సినిమాకు ఒక లుక్ అనేది ఉంది. అండ్ మీరు ఎప్పుడు చెప్తారు లైక్ లుక్ సౌండ్ కూడా సింక్ లో ఉండాలి. లైక్ నేను డైరెక్టర్స్ ని అడుగుతాను, ఈ సాంగ్ నువ్వు ఏ లొకేషన్ లో షూట్ చేస్తారో చెప్పండి, దానికి తగ్గట్టు కూడా కావాలంటే నేను కస్టమైజ్ చేసి ఇస్తాను అని. సో ఈ ఆల్రెడీ హ్యాస్ అ విజన్ ఇన్ హిస్ మైండ్. సో దానికి తగ్గట్టు సౌండ్ కూడా. సో బికాస్ 90s 93 90s బ్యాకప్ అన్నప్పటికీ నేను కొంచెం భయపడ్డా. అంటే ద వే ద EDM మ్యూజిక్ ఇస్ గ్రోయింగ్, డ్రమ్ అండ్ బేస్ మ్యూజిక్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ ద Instagram programmers, all what is coming is way beyond. Like we are hearing from Beast, Vikram, Leo, the kind of sounds the other musicians, other music directors like Anirudh, we are all programming. So all I need was that proper staging, a proper film, where I can exhibit all this stuff. So I thought OG will be the right space of me delivering that kind of soundtracks. And it's not that comparing with them, but they produce those stuff. సో మనం తెలుగు టాలీవుడ్ లో అలాంటి సినిమాలు మనం చేయలేదు. గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ ఆర్ వెరీ రేర్లీ మేడ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ ఫిల్మ్ అలైన్డ్ ఇనిషియలీ. బట్ ద వే సుజిత్ వాస్ నరేటింగ్, అన్నా డ్రమ్ అండ్ బేస్ ఎలా వస్తుంది చూద్దామన్నా అన్నాడు.
ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఆన్ ఒక 90s మోడ్ కదా, ఎలా తీసుకొస్తామని. బట్ సుజిత్ వీ హ్యావ్ టు గో లిటిల్ అవుట్ బోర్డ్, లేకపోతే ద హోల్ జెన్ బీటా గైస్ వీళ్ళంతా మనం వాళ్ళని లేపాలంటే చాలా కష్టము. It's very easy for me to go a little retro-ish. What I did in Puai song lo చేసాను. Then I did in Disco Raja. Jazz లాంటి Disco Raja లో చేశాను అలాంటి మ్యూజిక్, రామ్ బామ్ బామ్ అవన్నీ చేశాను. It's very easy to for me because నేను లైవ్ లో నుంచి వచ్చాను కాబట్టి I know it's easy to produce that kind of stuff. That's also కొంచెం స్టీరియోటైపింగ్ కదా. ఇప్పుడు 90s అంటేనే ఆ సౌండ్ అంటే ఆర్డి బర్మన్, లక్ష్మీకాంత్, like they had that basis like. బట్ దిస్ నేను చెప్పాను కొంచెం అవుట్బోర్డ్ వెళ్దాం నాన్న, దిస్ ఫిల్మ్ నీడ్స్ దట్ పంచ్. ఏమన్నా మన స్టార్కి అది సరిపోదు, మనకు ఉండే పవర్ స్టార్ గారికి ఆ మ్యూజిక్ సరిపోదు, ఎంత కొట్టినా నిలవదు, అండ్ ఇట్ విల్ బి చాలా మొనాటనీ అయిపోతుంది. నేనే చాలా వాడేశాను, చాలా ట్రంపెట్స్ అన్ని నేనే వాడేశాను. ఐ థింక్ వీ హ్యావ్ టు గో అవుట్బోర్డ్ అన్న. ఓకే నా లెట్స్ ఒక ట్రై కాల్ తీసుకుందాం అని వెంటనే దెన్ వీ స్టార్టెడ్ విత్ అంగ్రీ చీతా. అండ్ దాట్ వెన్ వీ గేవ్ ద విజువల్, when I made the music, then the whole soundtrack of the film got set in 1 minute video లోనే మొత్తం 2 hours film మా కంటి ముందర వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఫ్రమ్ అంగ్రీ చీతా we started our journey of talking about music. Oh, this is how it should give. ఇది థర్డ్ రీల్ లో వస్తుంది, ఓకే ఇది ఎలా ముందర ఎలా పెడదాం, ఫస్ట్ ఏం చేద్దాం, ఓకే అన్న మనకి we need one more song అన్నాడు. So then we did Firestorm, పగరగిలిన ఫైర్. అది లాస్ట్ లో వచ్చిందా? గన్స్ అండ్ రోజెస్ ముందు ఉండేనా? లేదు గన్స్ అండ్ రోజెస్ దాని తర్వాత. గన్స్ అండ్ రోజెస్ వాజ్ లేటెస్ట్లీ బ్రూడ్. ఓకే సో Firestorm ఇంకో సాంగ్ చేయాలన్నా, ఇది హంగ్రీ చీటా మాత్రం సరిపోదు మనకి, we need one more song అన్నా. ఓకే డన్, లెట్స్ డూ Firestorm. దెన్ Firestorm చేసాం. Firestorm సాంగ్ చేసిన వెంటనే అసలు Firestorm కి విజువల్ ఏం లేదు, సాంగ్ అని మూవీలో కూడా బిట్స్ అండ్ పీసెస్ గా వస్తుంది. సో లిరికల్ వీడియో షూట్ చేసి ఇంకా వీ వాంటెడ్ టు రిలీజ్ ఆన్ పవన్ కళ్యాణ్ బర్త్డే. అది లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. విజయవాడలో ఫ్లడ్స్ వచ్చేసింది. వీ కుడెంట్ డూ బికాస్ we have to respect Sar's position also. So we can't release some tracks. And Sar said no celebrations when my people are in problems. We can't do almost things. And so me and Sujit, okay we'll wait for a night. I think the right time has to come. So luckily everything fell in place and Firestorm got released now and recently, and it made its space anamata. August 2nd release చేసేటప్పటికి ఇంకా కూర్చుని తీసుకెళ్ళి స్కై రూఫ్ లో పెట్టేసింది సినిమా. లక్కీలీ అవర్ సాంగ్ దెన్ కేమ్ హంగ్రీ గన్స్ అండ్ రోజెస్. అయిపోయింది ఇంకా దీన్ని థీమ్స్ చేసేసుకుందాం అనుకుంటే అన్నా ఐ థింక్ వి నీడ్ వన్ మోర్ అన్నాను. ఏందన్నా లైక్ సరిపోలేదా? లేదన్నా ఐ సీ ద హోల్ ఫిల్మ్, ఐ థింక్ వీ నీడ్ వన్ మోర్ ట్రాక్ అన్నాడు. సరే ఓకే నాన్న లెట్స్ వర్క్ ఆన్. ఓకే మనం ఇప్పుడు బిగినింగ్ లో మాట్లాడుకున్నాం కదా గన్స్ అండ్ రోజెస్, లెట్స్ డూ సంథింగ్ ఆన్ దట్. నైస్ అన్న లెట్స్ వర్క్ ఆన్ దట్. దెన్ ఐ డిడ్ గన్స్ అండ్ రోజెస్. మొత్తం గన్స్ అండ్ రోజెస్ చేసి దాంట్లో మొత్తం RR లాగా స్కోర్ చేసి, అది కూడా థీమ్ కే ఫర్ ద ఫిల్మ్ ఐ డిడ్. అసలు నేను పెద్దగా అక్కడక్కడ స్కాటర్ గా సినిమా చూసిందే తప్ప ఫుల్ సినిమా చూడలే. I just believed with this guy the way he wanted the tracks. So మళ్ళీ గన్స్ అండ్ రోజెస్ చేసి ఇచ్చాను. తర్వాత he said అన్నా we need one more track అన్నా. ఎవరికి నాన్న? We need one more track for Imran Hashmi. Okay then okay first time after a long time ఒక విలన్ మ్యూజిక్ చేద్దాం. But Imran Hashmi we know he's a lover boy. Like no we know, so him coming, so we need to have add a whole theme for it. The melodious గా ఒక అరాబిక్ మెలడీ లాగా తీసుకొచ్చి అలా చేద్దాం అన్నప్పటికీ సో we had to go in that route. మళ్ళీ దాంట్లోనే we added so much EDM because the film లో loop యూనిఫార్మిటీ అయిపోయింది. So I have to sync everything and everything I have to bring it in one tempo. We are like how everybody makes a universe, I have to make a music universe inside OG. Right. Oh, that's very important. Everything has to be in one tempo. Right. మీరు పవన్ కళ్యాణ్ గారు దిగుతారు కదా బరేల్ గ్రౌండ్ కి జిమ్మీ సీన్ లో, ఆ బరేల్ గ్రౌండ్ కి దిగేటప్పుడు మీరు చూస్తే ద గ్రూవ్ ఇస్ పవన్ కళ్యాణ్ సార్ బట్ ద థీమ్ ఇస్ ఇమ్రాన్ హాష్మిస్. ఓకే ఏమో సార్ మా థియేటర్ లో అరుస్తూనే ఉండే. మీరు ఇంకోసారి చూసేటప్పుడు చూడండి ద గ్రూవ్ విల్ బి లైక్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన కార్ లో దిగేటప్పుడు గ్రూవ్ అయింది ఉంటది. సో ద స్కెలిటన్ ద స్పైనల్ కార్డ్ ఇస్ హిమ్, బట్ ఆల్ ది నర్వ్స్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ బి ద బాడీ ఫ్లెష్ ఇస్ ఇమ్రాన్ హాష్మిస్. ఆయనకు యాంగర్ ఉంటది వీడిని చంపేద్దాం ఇక్కడే అని. సో ఈ రెండు ఎలా మిక్స్ చేసి తీసుకురావాలి. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లీనియర్ అండర్స్టాండింగ్ బిహైండ్. సో ఇట్స్ నాట్ only the director narrating, so it's about the music director also is a narrator for the script. So and that magic work between me and Sujit very nice. The understanding, the every reel, the way it's setting, start and stops, ekkada music aadam ekkada bedam, so everything was like we both gelled really good.
for the film. Yes. సూపర్. Yeah. ఇప్పుడు వేరే సినిమాల్లో అయితే మీకు ఈ సాంగ్ కి సిచ్యువేషన్ ఇది సార్, లీడప్ ఇది, హీరో హీరోయిన్ ని ఫస్ట్ టైం చూశాడు, ప్రపోజల్ అయ్యింది, లేకపోతే హీరో విలన్ కి ఒక ఛాలెంజ్ విసిరాడు, ఒక మాస్ సాంగ్ రాతుంది, లేకపోతే ఇంట్రో సాంగ్, అవన్నీ క్లియర్ గా డిఫైన్డ్ ఉంటాయి. ఈ నోజీ నన్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్, బికాస్ మూమెంట్స్ అనేది కూడా స్టోరీనే అది కొంచెం నాన్ లీనియర్ గా అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. దేర్ ఆర్ మూమెంట్స్, బట్ ఇట్స్ నాట్ లైక్ ఓకే దీనికి ఇక్కడ సాంగ్ సిచ్యువేషన్ ఉంది అన్నట్టు ఎక్కడ ఉండదు. హౌ డస్ దాట్ డిఫరెన్షియేట్ యువర్ అప్రోచ్? ఇనిషియల్లీ వీ హ్యాడ్ ప్లాన్, బికాస్ మాకు సాంగ్స్ అంటూ ఏం లేదు. నాకు అది ఇనిషియల్ డేస్ నుంచే తెలుసు. వెన్ సుజిత్ స్టార్టెడ్ నరేటింగ్ ది స్క్రిప్ట్, సాంగ్స్ లేదన్న ఈ సినిమాలో, ఓన్లీ వీ హ్యావ్ టు మేక్ థీమ్స్ అన్నప్పటికీ ఐ థాట్ ఓకే సంథింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు డూ, the whole structural tune has to be very elevated, at the same time it should set the mood of the film. So that's why all this Firestorm, Angry Cheetah, Guns N' Roses, everything got brewed. So adi luckily it got set the whole tempo. So na dagara had so much of stock now. But దీన్ని మనం కరెక్ట్ గా థీమ్స్ చేసుకుంటే చాలు సినిమాలో అని అనుకుని, బికాస్ సో మెనీ థింగ్స్ ఆర్ ఆల్రెడీ రెడీ. సో దీన్ని ఇన్స్ట్రుమెంటల్ గా ఎలా మారుస్తూ వెళ్ళాలి, ఇది జాపనీస్ లో ఎలా చేయాలి, ఇది దీంట్లో ఎలా చేయాలి. సో అలా that strain I had in my head. I think when the film is so brilliant, when it's so brilliantly cut and it's so brilliantly elevated, all we had stresses, ikkada idi vaardama adi vaardama em vaardam, pagaragilina fire aa word me second half varaku vaadaledu, right? Because he needs a downfall, aa downfall tarvate adi vaadalani fix ayipayam aa word. So ala I wrote a script, music script ఫర్ ద ఫిల్మ్. ఇక్కడ మనం ఫస్ట్ హాఫ్ లో గన్స్ అండ్ రోజెస్ ఎక్కడ వాడకూడదు, గన్స్ అండ్ రోజెస్ అనేది పోలీస్ స్టేషన్ లోనే వాడాలి. సో అలా ఐ రోట్ ద హోల్ స్క్రిప్ట్ ఫర్ ద ఫిల్మ్. దెన్ ఐ అలైన్డ్ ఇట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ స్మాల్ స్పేస్. సో ఐ పుట్ ఇట్ ఎవ్రీథింగ్ ఆన్ స్మాల్ స్పేసెస్. అండ్ థియేటర్లో వై కాన్ బి బింగ్ కాన్సెప్ట్ ఫీల్స్, ఇంత వెల్కమింగ్ చేశారే, ఇచ్చిన అన్ని ప్రాజెక్టు పీపుల్ వెల్కమ్ సో గుడ్. సో వై కాన్ వి మేక్ అ థియేటర్ యాజ్ అ కాన్సెప్ట్. సో మనకి ఇంత బాగుంది కదా స్పేసింగ్ కరెక్ట్గా, ఫస్ట్ రీల్లో ఇది ఉంది, సెకండ్ రీల్లో ఇది ఉంది, థర్డ్ రీల్లో అది ఉంది, ఫోర్త్ రీల్లో ఇది ఉంది, ఫిఫ్త్ రీల్లో ఎలా ఉంది. సో దెన్ వీ అలైన్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రాపర్ స్పేస్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ us. లవ్లీ. ఇందాక ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అన్నారు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక సాంగ్ అంటే ఒక సాంగ్ లాగా కాదు, ఆ సాంగ్ లో ఎన్ని 30 seconds బిట్స్ వైరల్ అవ్వాలనేది కూడా, isn't that like a major constraint? Nowadays it's become like that. So because if a reel is 30 seconds, we need to work on that sincerely, because we need to go with the age. We don't have a choice. And Snapchat lo it will sound different, Instagram reel lo it will sound very different. Instagram is more powerful because akkada vallu visual kuda cheskuntaru kabatti. So the whole soundtrack's difference. We give so much of audio qualities. YouTube ki 48 istamo, Instagram ki 96 kilohertz istamo. Okay. So we keep changing the whole 44, Snapchat ki 44 istamo. So allow 40, we give lots of audio formats, kilohertz. There are so many formats which we give. So we understand the whole space. We need to learn about that. So adi chala pedda, because the whole Gen Z, beta people, everybody is on Instagram. Whatever they buy phone, first వాళ్ళ అమ్మ నాన్న లోపల పెడితే పేరు స్టోర్ చేసుకుంటారో లేదో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చేసుకుంటారు. So generally I'm talking about how this whole thing works. So that was engineered a lot in my head. So adi correctly we made sure all these things post COVID, so many changeovers, like Netflix lo cinema release aina kuda how it should sound, how molded the sound should be. It should not be loud, it should be very molded. daniki oka mix cheyali. So 5.1 7.1 చాలా ఉంటుంది అసలు, so many audio files, because ఒక్కొక్క iPhone లో it will sound little, Samsung లో it will sound, Android లో వేరేలాగా it will sound. సో ఇవన్నీ మేము చూసుకుని వి ప్రొడ్యూస్ సౌండ్స్ అనమాట, వి డెలివర్ ద మాస్టర్స్. బట్ సార్ సంహౌ నాకు అది ఎందుకు టీవీకి వచ్చే ఇది మాత్రం సంహౌ అది మనం ఇంకా క్రాక్ చేయలేకపోతున్నామేమో అనిపిస్తుంది. అది మరి టీవీ ఇష్యూ లేకపోతే ఏంటో కాదు, లైక్ ఎవ్రీ టైమ్ ఐ వాజ్ వాచింగ్ వీరసింహారెడ్డి ఆల్సో, ఇంట్లో డైలాగ్ పోర్షన్స్ వచ్చినప్పుడు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది ఒక్కటే అని కాదు, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, డైలాగ్ పోర్షన్స్ వచ్చినప్పుడు మనం సౌండ్ పెంచుకుంటాము బికాస్ డైలాగ్స్ బాగా వినిపించాలి, మ్యూజిక్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ వచ్చేది అరే తగ్గించుకోవాలి అనిపిస్తుంది. నాట్ జస్ట్ విత్ యోగక్ ఆర్ ఎనీథింగ్, somehow ఆ టీవీ మిక్సింగ్ అనేది somehow we are not able to perfect. Because ముందర టీవీ కోసం జాగ్రత్త చూసుకునేవాళ్ళు, ముందర సాటిలైట్ గా మిక్స్ ఇచ్చేవాళ్ళు కదా, అది సాటిలైట్ మిక్స్ జరిగేది ముందర, ఇప్పుడు అది చేయట్లేదు. డైరెక్ట్లీ దే ఆర్ అబ్జార్బింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ అండ్ రిలీజింగ్ ఇట్ ఆఫ్. సో నో బడీ ఈస్ వర్కింగ్. ముందర టీవీ అనేది రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఒక మీడియం, ఇప్పుడు ఓన్లీ ఓటీటీకే చేస్తారు.
ఓటీటీ మిక్స్ అని ఒక థియేటర్లో మిక్స్ జరుగుతుంది తప్ప నో బడీ ఈస్ కాన్సన్ట్రేటింగ్ టువర్డ్స్ ది టీవీ. సో ఆల్ దీస్ పీపుల్ యూజింగ్ సౌండ్ ఆర్ ఫ్రమ్ ద ఫిల్మ్ డైరెక్ట్లీ 5.1 నుంచి 2 ట్రాక్ కొట్టేసి ఇచ్చేస్తున్నారు. సో కొన్ని సౌండ్స్ అసలు రావు, కొన్ని సౌండ్స్ ఓవర్లోడ్గా వినిపించేస్తాయి, సెంటర్ వాల్యూమ్ విల్ బి మోర్. సో అలా టీవీ ఈజ్ నాట్, అది మనకి ఇప్పుడు ఉండే ఐక్యూ టీవీస్ అంతా డిజిటల్ టీవీస్ కదా, సమ్ టైమ్స్ ఇట్ విల్ బ్లర్ ఆల్సో, ఇట్ విల్ కొంచెం మనకి డిస్టార్టెడ్ కూడా సౌండ్ వచ్చేసి, బికాస్ దానికంటూ కాన్సన్ట్రేట్ చేసి ఎవరు కూర్చోట్లేదు నౌ డేస్. సో మీరు గేమ్ చేంజర్ అప్పుడు ఒకటి చెప్పారు రీసెంట్ గా, ట్యూన్స్ అన్ని 2021లో కంపోజ్ చేసుకుని 2025కి 4 years వచ్చింది. అండ్ 4 years అవ్వడం వల్ల టైం కూడా యునో హౌ మ్యూజిక్ ఇస్ సౌండింగ్ అనేది యూ హ్యాడ్ టు అప్డేట్ అని చెప్పి, ఓజీ కూడా ఆల్మోస్ట్ 2 years 2.5 years అయింది కదా. ఆ ఛాలెంజ్ దీనికి ఉందా లేకపోతే ఒక్క ట్రాకే చేసాం, అంగ్రీషీట్ ఒకటి అన్ని కొత్త ఇప్పుడు చేసుకున్నాం, ఇప్పుడు ఇవన్నీ ఇయర్ చేసింది. లైక్ మీ అండ్ సుజిత్ వీఆర్ వెరీ 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 మచ్ ఫోకస్డ్ అబౌట్ వాట్ వీ వాంట్. సినిమా అన్న బిఫోర్ ద రిలీజ్ ఒక 3 months ఐ నీడ్ యువర్ టైమ్, ఇప్పుడు ఫ్రెష్ గా ఇప్పుడు చేసుకుంటే. సుబి ఒకటే మేము 1 year బ్యాక్ చేసాము, బికాస్ దట్ వెంట్ టు షూట్ ఎర్లీ, సో దట్ హాస్ టు బి షాట్. మహాబలేశ్వర్ లో దే షాట్ ద హోల్ సాంగ్, అదొకటే నాగరా వెళ్ళింది. సో మిగతా అంతా ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ ఫోన్ ఓన్లీ. నోబడీ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ మ్యూజిక్. Everybody thought only one song అనుకున్నారు, but we made so much of stuff. Yes. What's your favorite scene in the film? Like if you had to pick one, I know there are many cool moments. The whole police station scene is amazing. Like Pawan Kalyan sir poured his heart, and the interval scene I love. My favorite scene. Yeah. What the way he jumped and pop, he made, that's all. Because సుజిత్ మాస్ తీయలేడు అని అన్నాడు. నేను చెప్పాను చూపిద్దాం మన ఎవరో అన్నాను, అంతే. సార్ లైక్ నాకు అదే వాట్ ఫ్యాసినేట్స్ మీ ద మోస్ట్ ఈస్, మీ సినిమాల్లో కొన్ని ఎక్స్ట్రాడినరీ హైస్ మీరు ఇచ్చున్నారు. ఓకే, లైక్ డాకు ఇంటర్వెల్ ఈజ్ ఆల్సో లైక్ ఇట్స్ డన్ బ్రిలియంట్లీ. జస్ట్ ఎక్స్ట్రాడినరీ హైస్ ఇచ్చేసి వెన్ యూ గో టు ద నెక్స్ట్ ఫిల్మ్ దాన్ని దాటిన హై ఒకటి ఇవ్వాల్సిన అవసరం ఒకటి ఉంది కదా. సో హౌ డు యూ కీప్ కమింగ్ అప్ విత్ new iterations, because this already standards are set, you have to like break it out. That's the challenge, no, that's how everyone lives. నేను చెప్పాను కదా, ఏదో ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసి ల్యాండ్ చేసాం కదా, the pilot has always challenge, no, just take off his flight properly, turbulence లేకుండా తీసుకెళ్ళాలి, మళ్ళీ ప్రాపర్ గా ల్యాండ్ చేయాలి. సో ఎవ్రీవన్ హ్యాస్ ద ఛాలెంజ్. ఇట్స్ జస్ట్ ఒక్కొక్క ప్రొఫెషన్ మారుతాం తప్ప, ఒక రోజు కూడా 4 హార్ట్ ఆపరేషన్ చేస్తాడు డాక్టర్, ఒకసారి చేసామని చెప్పి నెక్స్ట్ టైం లెఫ్ట్ హ్యాండ్ లో చేయలేడుగా. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. సో ఇట్ ఆల్ అప్లైస్ టు ఎవ్రీ ఫార్మాట్. ఐ థింక్ వీ హావ్ టు పుట్ అవర్ హార్ట్ అండ్ సోల్ ఫర్ ఇట్, అంతే. ఫైనల్ క్వశ్చన్, అండ్ దిస్ నాట్ ఒక బ్రాడ్ లెవెల్లోనే అడుగుతున్నా, ఆర్ ఫిల్మ్ మేకర్స్ దీస్ డేస్ స్కేర్డ్ ఆఫ్ సైలెన్సెస్? ఫిల్మ్ మేకింగ్, it's about not silences, it's about the film how it is emotionally asking. కొన్ని సీన్లు మేమే ఆఫ్ చేస్తాం, మ్యూజిక్ ఇక్కడ వద్దు, విల్ స్టాప్ ద మ్యూజిక్, వీ టేక్ క్లియర్ డెసిషన్స్. మీరు చూస్తే అరవింద సమేతలో చాలా బ్రేకప్స్ ఉంటుంది. వీ వాంటెడ్ ఓన్లీ ఏడుపు, వీ వాంటెడ్ ఓన్లీ ద ఎమోషన్. మీరు తారక్ గారు సీట్ బెల్ట్ వేస్తారు వాళ్ళ నాన్నకి, మొత్తం ద ఫైట్ అయిన తర్వాత కార్లో వచ్చిన తర్వాత సీట్ బెల్ట్ వేసిన వరకు సైలెన్స్ పెట్టేశాను, బికాస్ దేర్ పర్ఫార్మెన్స్ హ్యాస్ టు స్పీక్. సో when the screen is speaking more, be silent. So we manage that sometimes, but sometimes అది కుదరదు, అండర్లైన్గా ఏదో తీసుకెళ్ళాలనిపిస్తుంది. సో మెయిన్లీ సెకండ్ హాఫ్ ఇస్ మోర్ క్రిటికల్ నౌ డేస్. కొంచెం మనం ఎవరైనా వదిలేసినా కూడా వాట్సాప్ ఫోన్లు తీసేస్తున్నారు. ఇట్స్ నాట్ దట్ వీఆర్ ఇన్సెక్యూర్డ్ అబౌట్ దట్, బట్ the arc of the writing has to be so brilliant and it has to be arrested. Arrest అయినప్పుడు బాగానే ఉంటుంది. I think ఫ్యూచర్లో there will be so many things, brother, but the very right question. Silence also speaks a lot. Silence also is a design. It's a background score. ఇక్కడ ఆపేద్దాం మ్యూజిక్ అనేది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోరే. So we do most of the time. So but sometimes it works, sometimes it misfires. ఓవరాల్ గా ఇంత ఫ్యాన్స్ అరుస్తున్నప్పుడు థియేటర్లో సైలెంట్ అయిపోయేటప్పటికి అని అరిచేస్తూ ఉంటారు. సో అది కొంచెం మనం చూసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. బికాస్ మనం ప్రీమియర్లు వేసేస్తున్నాం బిఫోర్ డే 9 o'clock. ఆ 9 o'clock మనం ఎక్స్పెక్టేషన్స్ నైట్ 1 o'clock ప్రీమియర్స్ చేసేస్తున్నారు, పడుకునే టైంలో ప్రీమియర్స్ జరుగుతున్నాయి. సో దేర్ ఇస్ చాలా, సో వీ హ్యావ్ టు కీప్ ద హోల్ థియేటర్ లైవ్, సో మెనీ థింగ్స్. కొన్ని మాస్ సినిమాలు ఉంటాయి, బట్ కొన్ని సినిమాలు అది ఇట్స్ అ స్టడీ, బ్రదర్, కేస్ స్టడీ.
అది చాలా ఇంకా మేము స్టడీ చేస్తున్నాం. అండ్ ఎవ్రీ కేస్ ఈస్ యూనిక్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ కమింగ్ అప్. ఐ నో దిస్ వాజ్ అ బ్రీఫ్ ఇంటరాక్షన్, బట్ టైం దొరికినప్పుడు ఐ వుడ్ లవ్ టు, మీరు ఇందాక అన్నారు కదా టెక్నికాలిటీ, బికాస్ మీరు అప్పటి నుంచి ఉన్నారు ప్రోగ్రామింగ్ అండ్ ఆల్, వుడ్ లవ్ టు నో మోర్ అబౌట్ దాట్ టైం దొరికినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్ దట్ ది మోస్ట్ అండర్ రేటెడ్ కాంబో, అందరూ ఓకే తమన్ బాలయ్య, తమన్ పీకే అవి మాట్లాడతారు కానీ ఐ థింక్ ది మోస్ట్ అండర్ రేటెడ్ కాంబో ఇస్ తమన్ సాయిధరం తేజ్, తిక్కా, ఈవెన్ జవాన్. ఐ లవ్ దీస్ ఆల్బమ్స్. ఐ వాంటెడ్ టు పుట్ దెమ్ ఆన్ రికార్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.